రామరావణ యుద్ధం ముగిశాక సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీలందరినీ హనుమంతుడు చంపేస్తానడంతో హనుమంతుడి ఆవేశాన్ని గమనించిన సీతాదేవి హనుమంతుడికి ఓ కథ చెప్పడం మొదలుపెట్టింది. సౌనకుడనే వేటగాడిని పులి తరమడంతో వేటగాడు ప్రాణభయంతో ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. చెట్టుపై ఉన్న ఎలుగుబంటి వేటగాడు భయపడ్డం గమనించి వేటగాడిని ఏమీ చెయ్యనని అభయమివ్వడంతో అక్కడికి వచ్చిన పులి మనుషులకి కృతజ్ఞతాభావం ఉండదని, తమను తాము కాపాడుకోవడానికి ప్రేమించిన వారిని కూడా బలి చేయడానికి వెనకాడరని ఎలుగుబంటితో అనడంతో అభయమిచ్చాక కాపాడడం తన ధర్మమని బదిలిచ్చి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. తాను అక్కడి నుండి వెళ్లిపోగానే ఎలుగుబంటి వేటగాడిని తినేస్తుందని, ఎలుగుబంటిని నమ్మొద్దని అనడంతో వేటగాడు పులి మాటలు నిజమేనని నమ్మి ఎలుగుబంటిని కిందకు తోయబోతుండగా హఠాత్తుగా నిద్రలేచిన ఎలుగుబంటి ఆశ్రయమిచ్చిన తనని చంపడానికి ప్రయత్నించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించి అభయమిచ్చాను కాబట్టి కాపాడుతానని ఎలుగుబంటి చెప్పడంతో పులి అక్కడి నుండి వెళ్లిపోయిందని చెప్పిన సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడమే ఉత్తమ లక్షణమని, రాక్షస స్త్రీల్ని విడిచిపెట్టమని చెప్పడంతో హనుమంతుల్లో ఆవేశం నశించింది.